సినిమా రాబోతుంది కదా, సో ఆ సినిమాలో కమల్ హాసన్ చాలా ఇయర్స్ తర్వాత కనిపించబోతున్నాడు, ఎలా అనిపిస్తుంది? చాలా బాగుంది. కొత్తగా తీస్తున్నాం కదా, ఇందులో చాలా తర్వాత తీస్తుండే కదా సినిమా. బాగా అనిపిస్తుంది, చూడాలి. చాలా అంటే ఇది అపరిచితుడు సినిమా తీసిన డైరెక్టర్ అయినా మన శంకర్ గారు తీస్తున్నారు కదా, సో శంకర్ గారు అదే ఫార్ములాని మళ్ళీ పాటిస్తారు అనుకోవచ్చా? అవును, పాటిస్తాడు, పక్క పాటిస్తాడు. సిద్ధార్థ్ ఎలా అనిపిస్తున్నాడు? సిద్ధార్థ్ కమల్ హాసన్ కొడుకులాగా అనిపిస్తుంది. కొడుకులాగా అనిపిస్తున్నాడు. చాలా అందంగా ఉన్నాడు సిద్ధార్థ్. చాలా అందంగా కూడా ఉన్నాడా? ఓకే, రకుల్ ప్రీత్ సింగ్ కూడా ఉంది కదా. అవును, రకుల్ ప్రీత్ సింగ్ ఉంది. స్టోరీ ఏ పరంగా తీసుకెళ్తాడు అనుకుంటున్నా? అదే అవినీతి గురించి సంథింగ్ దాని గురించి ఉంది అనుకుంటున్నా. ఓకే, అయితే మనకి ఇండియన్ వన్ లో పచ్చని చిలకల తోడుంటే అనే సాంగ్ అయితే వినిపించింది. ఆ సాంగ్ ఇప్పటికీ కూడా చాలా మంది వింటూనే ఉన్నారు కదా, సో ఇందులో సాంగ్స్ ఏమైనా ఆ లెవెల్ కి వెళ్ళే స్టేజ్ ఉందంటారా? ఉన్నాయి కావచ్చు. కాజల్ అగర్వాల్ కూడా ఉండే అవకాశం ఉంది అంటున్నారు సినిమాలో, ఉంటే ఎలా ఉంటుంది? ఉంటే ఇక సినిమా కొత్త ర్యాంపే డైరెక్ట్. బ్లాక్ బస్టర్ హిట్ అయిపోతాయి. ఓకే, అంటే సినిమా కోసం వెయిట్ చేస్తున్నారా మీరు? చాలా చాలా డేస్ నుంచి వెయిట్ చేస్తున్నాం. చాలా డేస్ నుంచి వెయిట్ చేస్తున్నారు. ఓకే, ఈ సినిమాలో విజువల్స్ మీరు చూసే ఉంటారు కదా, జనాలు అందరూ కలిసి రావడము అవంతా, అవి ఎలా అనిపించింది? చాలా బాగా అనిపించింది. కొంచెం డిఫరెంట్ గా ఉంది, వేరే మూవీస్ తో కంపేర్ చేస్తే కొంచెం డిఫరెంట్ గా ఉంది. ఇక అందరూ యూత్ కి కనెక్ట్ అవుతుంది అంటారా? యా, Absolutely. థ్యాంక్ యూ.